నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు రెచ్చిపోయారు. మద్యం గంజాయి మత్తులో ఉన్న హిజ్రాలు అరాచకాలకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజా వైద్యశాలలో హిజ్రాలు నానా హంగామా చేశారు. అడిగినంత మామూలు ఇవ్వలేదని ఆసుపత్రిలో పనిచేసే నర్సుపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నర్సు జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి అకృత్యాలకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న డాక్టర్ వారిని వారించే ప్రయత్నం చేయగా డాక్టర్ ముందు నగ్నంగా అసభ్యకరంగా ప్రవర్తించారు. రోజురోజుకు హిజ్రాల అరాచకాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. స్టాఫ్గా పనిచేస్తుంటాను. అయితే మా హాస్పిటల్ దగ్గరికి హిజ్రాయిలు ఒక 4 వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, కింద లేరు, పైన ఉన్నారు. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, సార్ వచ్చాక రండి, సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు అనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీదకి కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి దమ్మ చంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు. తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నాను. అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసిరేశారు. కుర్చీ తీసుకొని కొట్టారు. తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఈరోజు కందుకూరు టౌన్ పట్టణంలో పుట్ట ఆదిలక్ష్మి నర్సు హరిణి హాస్పిటల్లో పనిచేసే ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ప్రకారం ఆమె హాస్పిటల్ ఉంటే 4 హిజ్రాలు బలవంతంగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగినట్లు. ఇప్పుడు ఇవ్వడానికి ఎవరు లేరు, డాక్టర్ బయట ఉన్నారు, తర్వాత రమ్మని చెప్తే దానికి వారు ఆ అమ్మాయి మీద దౌర్జన్యంగా ఆమె మీద పడి జుట్టు పట్టుకొని కొట్టి విపరీతంగా కాలు చేతులతో కొట్టినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు వారిపైన ఎక్స్టార్షన్ అదేవిధంగా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది.